హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంబటి కల్పన. ఈరోజు నెక్లెస్ జ్యువెలరీ మేకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి హైడ్రో బీడ్స్ అండి, 2mm సైజ్, చాలా చిన్న సైజు. సో ఇది అందరికీ ఎలా మేక్ చేసుకోవాలో తెలియదండి. అయితే ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనము నెక్లెస్ లాగా ఎలా గుచ్చుకోవాలో చూపిస్తాను. మనం ఈజీగా నెక్లెస్ తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో నెక్లెస్ చూపిస్తాను. మనకు వచ్చేసి ఇలా బంచెస్ లాగా మనకు దొరుకుతాయి. సో దీంతో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను అండి. ఇది చాలా కష్టం అండి. ఈ బీడ్స్ని మనం వేరే దాంట్లోకి ఎలా ఎక్కించుకోవాలి అనేది చాలా కష్టం అండి. ఇది నేను ఈజీగా 2 మెథడ్లో చూపిస్తాను. 2 పద్ధతులు ఉన్నాయండి. ఈజీగా మనం వేరే దాంట్లోకి మనము ఎక్కించుకోవచ్చు. సో వీటికి కావాల్సినవి చూపిస్తున్నాను. దీనికి నైలాన్ థ్రెడ్ కావాలి అండి. నేనైతే ఈ చిన్న రీల్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. పెద్దదైతే కూడా పెద్దది తీసుకోండి. అలాగే మనకు జంపింగ్ రింగ్స్, అలాగే హుక్కు, మన ఎస్ మోడల్ లాక్, అలాగే మీకు ఈ చైన్ ఉంటే ఈ చైన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే డోరీస్ ఉంటే డోరీస్ కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. అయితే దీనికి మెయిన్గా వచ్చేసి నీడిల్ అండి. నేను వచ్చేసి 12 నంబర్ సైజు నీడిల్ తీసుకుంటున్నాను. ఇలా వస్తుంది, 25 పీసెస్ ఇలా ఉంటాయి. ఇది తీసుకోవాలి. నేను నీడిల్ లేకుండా ఓన్లీ థ్రెడ్ తోటే ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను అండి. ఇది చాలా కష్టము. ఇది ఎవరికి ఎక్కియడము తెలియదండి. నేనైతే మొత్తం పర్ఫెక్ట్గా చూపిస్తాను. అలాగైతే మీరు ఇంట్లో కూడా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు. ఎవరికైతే నాకు ఇలా ఎక్కించుకోవడం తెలియదు, చాలా బాగా అనిపించింది అని మీరు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ హైడ్రో బీడ్స్ ఉంటాయి కదా, దీంట్లో నుంచి మనకు లైన్స్ ఇస్తారు కదా, ఈ విధంగా లైన్స్. దీంట్లో నుంచి మనము ఒకటి అనేది మనము లాగేసుకోవాలి. ఇలా ఒకటి మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నీ ఇలా తీసుకోవాలి. నాకు తెలిసి ఇంతవరకు పర్ఫెక్ట్ వీడియో అనేది లేదండి. ఈ హైడ్రో బీడ్స్ ఎక్కించుకోవడం అనేది నేను నీట్గా క్లియర్గా చూపిస్తాను ఇది ఎలా వేసుకోవాలని. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుంటాను. నేను ఫస్ట్ ఒకటి చూపిస్తాను. మనం ఫస్ట్ ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్లో నుంచి 2 లైన్స్ వచ్చినాయి కదా, దీంట్లో నుంచి ఫస్ట్ ఒక లైన్ మనము తీసేయాలి. ఈ లైన్ అనేది ఈ బీడ్స్లో నుంచి తీసేయాలి. ముందుగా ఇలా అనుకోవాలి. మనకు ఒక సైడ్ మొత్తం ముడి వేసింది ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు దారంలో నుంచి బీడ్స్ మాత్రం పోనివ్వద్దండి. ఇలా థ్రెడ్కి మనము పంపిస్తేనే చాలా ఈజీ ఉంటుంది. బీడ్స్ ఇలా ఉన్నాయి కదా, దీంట్లో నుంచి ఇలా పట్టుకొని ఒకదాన్ని లాగాలి. చూసారా, ఒకటైతే వచ్చేస్తుంది. ఇలా ఉంది కదా, ఒకదాన్ని ఇలా మెల్లగా లాగేసుకోవాలి. చూసారా, ఇది ఫస్ట్ స్టెప్. మీరు జాగ్రత్తగా తీసుకోండి. మనం బీడ్స్ అనేటివి బయటకు రాకుండా చూసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది దారం వచ్చేసి మనం చాలా ఎక్కువ తీసుకోవాలండి. మన మెజర్మెంట్ కంటే కూడా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకు దారం ఎక్కువ ఉంటేనే మనకు ఇది ఎక్కించుకోవడం ఈజీ అవుతుంది. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ బీడ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ థ్రెడ్ మనకు మెరూన్ థ్రెడ్ ఉంది కదా, కలరు మనకు బీడ్స్ ఉన్నది, ఇది తీసుకోవాలి. దీనికి ఇది ఫస్ట్ 1 ముడి వేసుకోవాలి. ఇలాగా
ఇలా ఎక్కించుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుందండి. మీరు కష్టపడే అవసరమే ఉండదు. ఇది చాలా మంచి ట్రిక్ అండి. ఇది తర్వాత మనం ఎక్కించుకోవాల్సినది ఇందులోంచి తీసుకొని ఇలా ఒకటే సింగిల్ నాట్ వేసుకోవాలి అంతే. మనం ఒక్క 2 ఎక్కువ 3 ఇందులోకించి ఎక్కడమే చాలా కష్టం అన్నట్టు. సో ఇలా గట్టిగా 3 వేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా ఉన్న దగ్గరనే పెట్టుకోవాలి. ఒకవేళ మనకి తెగిపోయినా కూడా మనం అప్పుడు ఇంకొంచెం ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ఒకవేళ తెగిపోయినా మనకు పొడవు అనేది తక్కువ అవుతుంది అనేది ఏమీ ఉండదు. సో మనం ఇక్కడ ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ కట్ అయిపోయినా మనం ఇక్కడ పెట్టుకోవాలి. అలా 1-2 టైం అయినా కూడా మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. అందుకోసం ఈ దారం అనేది మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఒకవేళ మనకు దారం తెగిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. చూసారా వచ్చేసింది. కొంచెం గట్టిగా లాగాలి. చాలా ఈజీ అండి. ఇలా మనము ఇలా ఎక్కించేసుకోవచ్చు. చూసారు ఎంత టక్కు మన వెళ్ళిపోతున్నాయో. చూసారా చాలా ఈజీ అండి. మొత్తం ఇందులో ఎన్ని లైన్స్ ఉంటే ఎన్ని బీడ్స్ ఉంటే అన్ని ఈజీగా ఎక్కించుకోవచ్చు. నేను ఏది స్కిప్ చేయకుండా కంప్లీట్ చూపిస్తున్నానండి. ఇందులో అసలు గ్యాప్ అనేది నేను ఇస్తలేను. కంటిన్యూగా ఇలా ఈజీగా బీడ్స్ అనేవి మనము ఇంకో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఒక్కొక్క బీడ్ చాలా మొండిగా ఉంటుందండి. చాలా సన్నగా ఉంటుంది. అప్పుడు మనకు దారం తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని మిగతా అంతా పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. నేను మొత్తం బీడ్స్ అయిపోయే వరకు మీకు చూపిస్తాను. నాకైతే 1-2 టైమ్స్ ఇవ్వచ్చు. చూసారా తెగిపోతుంది. నో టెన్షన్ అండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది నేను ఎలా మళ్ళీ జాయింట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఏం టెన్షన్ లేదండి. బీడ్స్ మాత్రం మన దారంలోకి అలాగే ఉంచుకోవాలి. ఇవి 2 ఎక్స్ట్రా ఉన్నాయి, పడిపోయినవి ఉన్నాయి కదా, ఈ పక్కన పెట్టుకుంటున్నాను. మిగతావి ఇందులోకి ఎక్కిచ్చేస్తున్నాను. చూసారా ఇది ఇలా ఊడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే దారంని ఇది కొంచెం కట్ చేసుకుందాం. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. మనకు ఈ దారం తెగిపోవడం అనేది ఉండదండి. మనకు ఈ మెరూన్ థ్రెడ్ బీడ్స్దే మనకు తెగిపోతుంది. మీరు వేసుకుంటే సేమ్ ఇప్పటి దగ్గర వేసుకుంటే మళ్ళీ తెగిపోతుంది ఇది. సో కొంచెం ఇక్కడని వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ తెగిపోయింది అనుకో మళ్ళీ డబల్ పని అవుతుంది అనమాట. ఇక్కడ మనకు సన్నగా అయిపోయింది కదా థ్రెడ్, అలా కాకుండా వేరే దగ్గర మనం నాట్ వేసుకోవాలి. నేను కంప్లీట్ మొత్తం అయిపోయే వరకు చూపిస్తున్నాను. ఏం స్కిప్ చేయట్లేదు, ఏది పాస్ కూడా చేయట్లేదు అంటే వచ్చేసింది. చూసారా ఇలా. మనకు ఒకసారి వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం, అన్నీ మనకు వచ్చేస్తాయి. సో బీడ్స్ అయితే అయిపోతున్నాయండి. ఇంత పర్ఫెక్ట్ వీడియోనైతే ఎవ్వరు కూడా చేయలేరండి ఇంత కరెక్ట్గా. నేను మాత్రం మీకోసం నేను ఇది చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు ఇంకా మనకు కొన్ని బీడ్స్ ఉన్నాయి. సో ఈ బీడ్స్ ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చూపిస్తున్నాను. రెండో పద్ధతి ఏందో చూపిస్తాను.
దానికోసం నేను నీడిల్ యూజ్ చేస్తున్నాను. మనకి ఇంకా కొన్ని బీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. నేను ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు సూదితో కూడా మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు నేను నీడిల్తో కూడా చూపిస్తున్నాను. మనం ఫస్ట్ ఇలా దారం ఎక్కించుకోవాలి. మొత్తం ఎక్కించుకోవద్దు, కొంచెం ఎక్కించుకోవాలి, ఇలా వదిలేయాలి. ఇప్పుడు దీంతో మనం మిగిలిన ఈ బీడ్స్ ఉన్నాయి కదా, అయితే ఇది రెండో పద్ధతి అన్నమాట. ఇలా ఈజీగా కూడా మనం ఎక్కించుకోవచ్చు. ఈ నీడిల్ తోటి మనం ఇలాగా ఇది టైట్గా పట్టుకోవాలి. మనకి ఇలా ఎన్ని వస్తే అన్ని బీడ్స్ ఇలా ఎక్కించుకున్న తర్వాత మనము ఈ దారాన్ని లాగేసేయాలి. ఇది ఇలా దొరక పట్టుకొని ఇలా పట్టుకొని ఈ దారాన్ని ఇలా నీడిల్లో నుంచి తీసేయాలి. నీడిల్లో నుంచి కాదు, ఈ బీడ్స్లో నుంచి తీసేయాలి. అప్పుడు మనకు ఓన్లీ ఒకే దారం అవుతుంది. అయితే మనకు అప్పుడప్పుడు ఇక్కడ ఒక్కొక్కటి బాగా చిన్నది ఉంటుంది చూడాలి, నీడిల్ నుంచి రాదండి. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దాన్ని తీసేయాలి. దాన్ని ఏం చేయలేము, అది ఓన్లీ థ్రెడ్తోనే మనకు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ నీడిల్ నుంచి రాదు. అది అప్పుడప్పుడు ఒకటి అండి అట్లా అవుతుంది, అన్నీ కావు. సో దాన్ని తీసేసి మళ్ళీ ఇలా ఎక్కించుకోవాలి. చూసారా, ఈ 2 వచ్చేసింది, మళ్ళీ ఇది రావట్లేదు. అందుకే మనకు థ్రెడ్డే బెటర్ అండి. తర్వాత సేమ్ ఇలా కూడా మీకు థ్రెడ్ కష్టం అనిపిస్తే ఇలా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఈ సైజు నీడిల్ లేదు అనుకుంటే మీరు థ్రెడ్తో అలా వేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడైతే 4కి 4 మనకు ఈజీగా ఎక్కేసినవి. అట్లా కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా ఈజీ అండి. మనకు మెటీరియల్ అనేది చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి మీరు మెటీరియల్ తీసుకొని ఇంట్లో మీకు నచ్చిన విధంగా ఇంకా దీంట్లో గోల్డ్ బీడ్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎలా ఇష్టం అనుకుంటే అలా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు అండి, మీకు నచ్చినట్టుగా. కొందరికి నీడిల్లో మనకు కళ్ళు కనిపించవు, నీడిల్లో దారం మనకు పెట్టడం కష్టం అనుకునే వాళ్ళు థ్రెడ్తోనే చేసుకోండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇక సైట్ ఉన్న వాళ్ళకైతే ఈ నీడిల్స్ ఈ దారం చాలా కష్టం అన్నమాట. నేనైతే 2 పద్ధతులు చూపిస్తున్నాను. ఇలా వేసుకుంటే కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్ అయింది కదా, అయితే మనం ఈ లైన్స్ బీడ్స్ అనేటివి కౌంట్ చేసుకోవాలండి. ప్రతి దాంట్లో కౌంట్ చేసుకుంటూ వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయన్నమాట లాస్ట్ వరకు. ఇప్పుడు నాది కంప్లీట్ అయిన తర్వాత